దేవునికి మహిమ కలుగును గాక. మరొక రోజు మరి కొన్ని మాటలు దేవుని మాటలు మాట్లాడుకుందాం ప్రియులరా. మరి కుటుంబము అంటే ఏ విధంగా ఆశీర్వదించబడతది? ఎవరి వల్ల ఆశీర్వదించబడతది? అని కొన్ని మాటలు మాట్లాడడానికి దేవతి దేవుడు గొప్ప ప్రేరేపణ నాకు ఇచ్చారు గనక కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేయడానికి ఇష్టపడుతున్నా. ప్రియులరా గమనించండి. కుటుంబం అంతటి కూడా రక్షించబడినోళ్ళు చాలామంది ఉన్నారు ఈ భారతదేశంలో. కుటుంబం అంతా రక్షించబడ్డారు. భర్త, భార్య, పిల్లలు అందరూ కూడా మందిరాలకి వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మాటలు మీకు ఎందుకు జ్ఞాపం చేస్తున్నానంటే, కొంతమంది కుటుంబాలు రకరకాల పరిస్థితుల్లో మనం చూస్తున్నాము గనక, కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేయడానికి ఒక దైవజనుడిగా మీకు జ్ఞాపం చేస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులరా, ఒక ఫ్యామిలీ ఉన్నారు. ఆ ఫ్యామిలీలో నిజంగా మరి ఒక స్త్రీ ఎలాగైతే కుటుంబాన్ని నడిపించాలనేది కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేస్తా. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ విశ్వాసంగానే ఉంటున్నారు. విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఎదరికి వెళ్తూనే ఉన్నారు. దేవుని పనిలో పాలు పంచుకుంటూనే ఉన్నారు. దేవుని మందిరం విషయంలో కానీ, పరిచర్య విషయంలో కానీ, ఆదివారం ఆరాధన మానరు, శుక్రవారం మానరు, శనివారం స్త్రీల కూడిక మానరు. ప్రతి విషయంలో కూడా స్త్రీలు చాలా విలువైనగా చక్కగా దేవుని మందిరాలను చక్కగా క్రమశిక్షణగా వెళ్తూ ఉంటారు. దేవుని భక్తిలో చక్కగా ఎదుగుతూ ఉంటారు. సేవకుల్ని ప్రేమించే విషయంలో చాలా బహు విలువైనదని చెప్పడానికి ఏమాత్రం సందేశం లేదు. ప్రియులరా, మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి మన గృహములో మరి సాతానుడు ప్రవేశిస్తే మనం ఏ విధంగా ప్రవర్తిస్తామనేది కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేస్తా ప్రియులరా. కొంతమంది స్త్రీలు ఉంటారు, చాలా భక్తిగా ఉంటారు, చాలా విశ్వాసంగా ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, ఆరాధన చేస్తూ ఉంటారు, ప్రభువుని బాగా మహింపరుస్తూ ఉంటారు. చూడండి ప్రియులరా, ఆ విశ్వాసి ఏం చేస్తుందంటే కొన్ని సందర్భంలో చిన్న చిన్న బలహీనతల ద్వారా చాలా దేవుని దూషిస్తుంది ప్రియులరా. ఏ విధంగా దూషిస్తుంది అనేది కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేస్తా. చిన్న చిన్న బలహీనతలు ఒకవేళ పిల్లల ద్వారా అయినా, భర్త ద్వారా అయినా, మాంగారు అత్తగారి ద్వారా అయినా, బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా అయినా సరే, ఆమె విడిచిపెట్టుకోకపోతే ఆ చిన్న చిన్న బలహీనతలే మన బిడ్డల ద్వారా దూషించబడతాం, మన భర్త ద్వారా దూషించబడతాం, అత్తగారి మాంగారి ద్వారా దూషించబడతారు పిల్లల. స్త్రీలు చాలామంది కూడా చాలా క్రమశిక్షణలో ఉంటారు, చాలా భక్తిలో ఉంటారు, చాలా విశ్వాసంగా ఉంటారు. కానీ వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారంటే, బిడ్డల్ని బాగానే చూసుకుంటారు కొంతమంది, భర్తని బాగానే చూసుకుంటారు. కానీ అత్తగారు మాంగారికి వచ్చేసరికి వాళ్ళని కొంచెం ఎడబాటు పెడతా ఉంటారు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా? అందరినీ ప్రేమించమని వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. ఈ పొరుగుంటి వారిని కూడా ప్రేమించమని వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. ఈ బంధువుల్ని, స్నేహితులు కూడా ప్రేమించమన్నారు. అటువంటిప్పుడు సొంత కుటుంబము అత్తగారు మాంగారు వాళ్ళ ద్వారానే మనకి భర్త వచ్చాడు, మన భర్త ద్వారానే మన బిడ్డలు ఉన్నారు, మన బిడ్డల ద్వారానే మన మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారు అని గ్రహింపు స్త్రీలలో కొంతమంది ఉండదు ప్రియులరా. భక్తి చేస్తారు, బాగానే విశ్వాసంగానే ఉంటారు, విశ్వాసంగానే నడుపుతారు, వాళ్ళు చేసే పనులు బాగానే చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భంలో ఇటువంటి చిన్న చిన్న బలహీనతల ద్వారానే సాతానుడికి లోబడి ఏం చేస్తారంటే దేవుణ్ణి దూషిస్తున్నారు ప్రియులారా. చాలామంది దేవుని దూషిస్తున్నారు. అలా దూషిస్తే దేవుడు ఎంత బాధపడతాడు, ఎంత ఇబ్బంది పడతాడు. అయ్యో, నా కుమార్తె చక్కగా దేవుని సన్నిధిలోకి వచ్చి పాటలు పాడుతుందే, ఆరాధన చేస్తుంది కదా, వాక్యం చదువుతుంది కదా, ఒక్కొక్కసారి అయ్యగారు రేటుగా వస్తుంటే చక్కగా వాక్యము మాట్లాడుతుంది కదా, కానీ మరి నా ప్రేమ మరి ఎందుకు చూపించట్లేదు అందరితో అని దేవుడు బాధపడుతూ ఉంటారు. ప్రియులారా, చూడండి, భర్తని ఏ విధంగా గౌరవిస్తున్నావో ఒకసారి నీకు నువ్వు ఆలోచన చేసుకో. భర్తని ఏ విధంగా ప్రేమిస్తున్నావో నీకు నువ్వు ఆలోచన చేసుకో. బిడ్డల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నావో ఒక్కసారి ఆలోచన చేసుకో. ఒకవేళ నీకు మనవరాళ్ళు ఉంటే వాళ్ళని ఏ విధంగా ప్రేమిస్తున్నావో ఒకసారి ఆలోచన చేసుకో. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, మరి ఉన్నతమైన స్త్రీలు చాలా ప్రేమ కలిగి ఉంటారు. వాళ్ళు పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా దేవునిలో ఎదుగుతూ ఉంటారు. దేవుని పరిచర్యలు వాళ్ళే ఉంటారు. సేవ అంటే పురుషులు చేస్తారు, కానీ
సేవ కంటే ఎక్కువగా విలువైనది. మరి స్త్రీలు అనేకమైన పరిచర్యలు చేస్తూ ఉంటారు దేవుని మందిరాల్లో. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ప్రియులరా, ఈ బలహీనతలు ఎప్పుడైతే మనం విడిచిపెట్టుకుంటామో అప్పుడే దేవునికి ఇష్టలుగా మనం ఉంటాం. చూడండి ప్రియులరా, ఒకవేళ బిడ్డల్ని బాగానే చూసుకొచ్చేమో, భర్తని బాగానే చూసుకొచ్చేమో, మరి నీ అత్తగారు మామగారిని చూసుకుంటున్నావా లేదా ఒకసారి ఆలోచించేయి. ఒకవేళ నీ ఇంట్లో నీ వదిన గారిని బాగా చూసుకుంటున్నావా లేదో నువ్వు ఆలోచించేయి. ఒకవేళ నీ ఏపురాలని ఏంకని బాగా చూసుకుంటున్నావా లేదో ఆలోచించాయి. నిజమే, దేవుని ప్రేమ నీలో ఉంది. నువ్వు రక్షించబడ్డావు, మారుమనసు పొందావు, బాప్తిసం తీసుకున్నావు, బలార్థంలోకి వెళ్తున్నావు, సేవకులను ప్రేమిస్తున్నావు, సేవకుడితో ప్రార్థన చేసుకుంటున్నావు, నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నావు, నువ్వు చేసే ప్రార్థనలో కార్యాలు జరిగిస్తున్నాడు దేవుడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఆ స్త్రీలు కొంతమంది చిన్న చిన్న బలహీనతల ద్వారా దేవుని దూషిస్తున్నారు ప్రియులరా. అటు బంధువుల్ని స్నేహితుల్ని దూషిస్తున్నారు, ఇటు మాంగారిని దూషిస్తారు. ఒక్కొక్కసారి భర్తకి ఇవ్వాల్సిన గౌరవం కూడా భర్తకి ఎవరు, భర్తకి చెప్పవలసిన మాట కూడా సమాధానం సరిగ్గా చెప్పరు. పిల్లలతో ఎలా మాట్లాడాలో కూడా తగిన జ్ఞానము కొంతమందికి ఉండదు. బిడ్డల్ని ఏ విధంగా ప్రేమతో మాట్లాడాలో, బిడ్డలతో దేవుని ప్రేమతో ఏ విధంగా మాట్లాడాలో, మన రక్తంలో కడగబడ్డాం కదా అని ప్రేమతో మనం నిండిపోయి ఉన్నాము కదా. చూడండి ప్రియుల, స్త్రీలతోనే నేను మాట్లాడుతున్నాను ఈ రాత్రి. చాలా విలువైన స్త్రీలు మీరు, చాలా శ్రేష్టమైన స్త్రీలు, భక్తిలో ఉన్నతమైన భక్తి మీది. కానీ కానీ బలహీనత మీలో ఆటంకం వస్తుంది ప్రియుల. ఆ బలహీనతన సాతానుని మీరు తొలగిస్తుంటే గనక, ఆ బలహీనతైన పరిస్థితుల్ని మీరు తొలగించుకుంటే గనక, మీరు ఏదైతే ఆశపడుతున్నారో, మీరు ఏదైతే కోరుకుంటున్నారో, ఏ రాజ్యానికైతే వారసులు అవ్వాలనుకుంటున్నారో ఆ రాజ్యానికి మీరు వారసులు అవ్వడానికి ఏమాత్రం సందేశం లేదు. దేవుడు ఎప్పుడు కూడా 2 చేతులు చాపి పిల్లల రండి అని మనల్ని పిలిచే దేవుడు గనక, ఆయన రక్తంలో మనం కడుక్కున్నాడు గనక, ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేశాడు గనక, ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులుగా చేశారు కనుక, మనం పరిశుద్ధులుగా ఉండాలంటే మనము ఈ లోకంలో జీవించినంత కాలము కూడా, ప్రభువుతో సాహసం చేసినంత కాలము కూడా, ప్రభువుతో నడిచినంత కాలము కూడా మనం చేయవలసింది ఒక్కటే ప్రియులారా. గమనించండి, ఈ రాత్రికాల సమయంలో ఆలోచించేయండి, మీకు మీరు ఆలోచన చేసుకోండి ప్రియులారా. మన బిడ్డల విషయంలో ఏమాత్రం బలహీనత పడిపోయాం? ఒకవేళ మనవల విషయంలో ఏమాత్రం బలహీనత పడిపోయాం? వాళ్ళకి ప్రేమ చూపిస్తున్నామా, చూపించట్లేదా? ఒకవేళ భర్త విషయంలో ఏమాత్రం బలహీనత పడిపోయాము? ఒకవేళ అత్తగారు మామగారి విషయంలో ఏమాత్రం బలహీనత పడిపోయాము? మన బంధువుల ద్వారా, మన స్నేహితుల ద్వారా, ఆఖరికి మన సంఘాల ద్వారా కూడా బలహీనత పడిపోయాము. కొంతమంది స్త్రీలు ఉంటారు, సంఘంలో చక్కగా ఉజ్జీవముగా ఉంటారు, బయటకు వచ్చిన తర్వాత రకరకాల పరిస్థితుల్లో జీవిస్తూ ఉంటారు పిల్లలు. చాలా సంఘాల్లో చూస్తున్నాం మేము, చాలా పరిస్థితుల్లో చూస్తున్నాం మేము. ఈ వాక్యమున ప్రతి ఒక్కరు కూడా, స్త్రీలు ప్రతి ఒక్కరు కూడా, వాక్యమున ప్రతి ఒక్కరు కూడా గమనించండి. మీలో ఏ బలహీనత ఉందో మీకే తెలుసు, దేవునికి తెలుసు, ఇంకెవ్వరికి తెలియదు. మీకు తెలుసు, దేవునికి తెలుసు. తర్వాత మీ కుటుంబంలో నీ భర్తకి, నీ బిడ్డలకి, నీ కుటుంబంలో అత్తగారు మామగారికి తెలుసు. పిల్లలారా, ఈ రాత్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను మరి ఒక గ్రామానికి వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. కొన్ని మాటలు చెప్పగా మరి ఆ కుటుంబంలోంచి అత్తగారు నా దగ్గరికి ప్రత్యేకంగా పనిగట్టుకుని వచ్చి, అయ్యగారు మీరు వాక్యం నా కోసమే చెప్పారు అయ్యగారు అని మాట్లాడింది ఆవిడ, ఆ తల్లి. చూడండి ప్రియులారా, ఆ తల్లి ఎంత వేదనతో, ఎంత బాధతో ఉందో. అయ్యగారు నిజంగా మాతోనే మాట్లాడారు అయ్యగారు, మా కోళ్ళలో చక్కగా మీరు చూస్తున్నారు కదా, మంచిగా పాటలు పాడుతుంది, మంచిగా ఆరాధన చేస్తుంది, మంచిగా నడిపిస్తుంది. కానీ భర్త తాగుతున్నాడని భర్తను దూషిస్తూ, భర్త కోసం ప్రార్థన కూడా చేయించుకోకుండా ఉండి, వాళ్ళ పిల్లల కోసమే, వాళ్ళ బంధువుల కోసమే, వాళ్ళ కోసమే ఆవిడ జీవిస్తుందని మరి ఆవిడ సాక్ష్యం చెప్పింది పిల్లరా. అత్తగారిని కూడా ప్రేమించదంట, భర్తను కూడా ప్రేమించదంట, భర్త కోసం కూడా ప్రార్థన చేయదంట కుటుంబ ప్రార్థనలో. మరి ఆ ప్రార్థన ఏమిటో నాకు అర్థం అవ్వట్లేదు, అటువంటి భక్తి ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. మరి దేవుడు ఆలకిస్తాడా అటువంటి ప్రార్థనలు? అటువంటి భక్తి దేవుడు ఆలకిస్తాడా? చూడండి ప్రియులారా, గమనించండి. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా స్త్రీలు గమనించండి.
అటువంటి ప్రార్థనలకి దేవునికి ఇష్టం లేదు. నీ పొరుగు వాళ్ళని ప్రేమించమని దేవుడు మనకు చెప్పాడు. కనీసం నీ ఇంట్లో నీ భర్త కోసం నువ్వు ప్రార్థన చేయవే? నీ ఇంట్లో అత్తగారి మామగారి కోసం ప్రార్థన చేయవు. నీ ఇంట్లో నీ బిడ్డల కోసం ప్రార్థన చేయవు. నీ పుట్టింటిల కోసం ప్రార్థన చేసుకుంటావు. ఒక్కొక్కసారి నీ బిడ్డల కోసం ప్రార్థన చేసుకుంటావు. ఒక్కొక్కసారి నీ కోసం ప్రార్థన చేసుకుంటావు. నీకు ఆర్థిక ఇబ్బంది కోసం ప్రార్థన చేసుకుంటావు. కానీ నీ భర్త కోసం చేయవలసిన బాధ్యత నీకు లేదా అని ఈ రాత్రికాల సమయంలో ఒక దైవజనుడిగా మీతో మాట్లాడుతున్న ప్రియులారా. ఆ తల్లి చెప్పింది సాక్ష్యం, కన్నీరు కార్చి చెప్పింది. అయ్యగారు మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారు అయ్యగారు? మళ్ళీ మీతో మాట్లాడాలి అయ్యగారు అన్నారు. అమ్మ నేను ఏదో ఒక టైంలో వస్తాను, మాట్లాడతాను. ఈ మాటలు ఎందుకు జ్ఞాపం చేస్తున్నానంటే, చాలా సంఘాల్లో చాలామంది స్త్రీలు అటువంటి బలహీనత పడిపోయి ఉన్నారు. దీన్ని చెప్పిన మాటలో మీ మనసు గాయపడొచ్చేమో కానీ నేను వేరే రకంగా మాట్లాడాలని అని చెప్పట్లేదు. కానీ మీ ఉపదేశం, మీ పద్ధతి మార్చుకుంటే కనుక, మీరు క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నారు కనుక, దేవుని ప్రేమ కలిగి ఉన్నారు కనుక, ఆ ప్రేమను అందరికీ సమానంగా చూపించింది ఈ రాత్రికాల సమయంలో. ఈ రాత్రి నుంచే వాక్యం అన్నా కాడి నుంచే ఆ ప్రేమని అందరితో ఒకేలాగా ప్రేమ చూపించండి. ఆ క్రీస్తు ప్రేమే చూపించండి. ఎప్పుడైతే ఆ క్రీస్తు ప్రేమ మీ కుటుంబంలో అందరికి నువ్వు చూపించావో, అప్పుడే నీ ఇంటి పక్క వారు కూడా నిన్ను ప్రేమిస్తూ మొదలు పెడతారు. ఇలా ఇంతవరకు నీ ఇంటి వాళ్ళు నేను ప్రేమించలేదంటే అర్థం ఏంటంటే, ఒకసారి ఆలోచించాయి. వాళ్ళకి తెలుసు నీ బలహీనతలు. ప్రార్థనలో ఏదో చక్కగా పాటలు పాడుతావు, చక్కగా ఆరాధన చేస్తూ ఉంటావు, కానీ భర్తను ప్రేమించవు, లేకపోతే అత్తగారి మామని ప్రేమించవు అని ఇంటి పక్క వాళ్ళకి తెలుస్తుంది కనుక వాళ్ళు నిన్ను ప్రేమించే అవకాశం లేదు. పిల్లరా గమనించండి, రాత్రికాల సమయంలో ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా మీరు ఉండాలని ప్రేమపూర్వకంగా ఒక దైవజనుడిగా మాట్లాడుతున్నాను. ఎప్పుడైతే నీ ఇంట్లో శాంతి సమాధానంగా ఉంటుందో, అందరిని ఐక్యతగా నువ్వు ప్రేమిస్తావో, అప్పుడే నీ ఇంటి పక్క వారు నిన్ను ప్రేమిస్తారు, నీ సంఘములు నిన్ను ప్రేమిస్తారు. ఒకవేళ ఎక్కడికి బయటికి వెళ్ళినప్పుడు కూడా నీ ప్రవర్తన చూసి వాళ్ళందరూ కూడా నిన్ను ప్రేమిస్తారు. ఇలా గమనించండి, ఈ రాత్రికాల సమయంలో నేను వేరే రకంగా అంటలా, చాలామంది స్త్రీలు మంచి భక్తిగానే ఉంటారు, మంచి విశ్వాసంగానే ఉంటారు, వాళ్ళ కుటుంబాన్ని కట్టుకుంటారు, వాళ్ళ కుటుంబాన్ని నడుపుకుంటారు. కొంతమంది కోసమే నేను మాట్లాడుతున్నా. ఆ కొంతమంది మా కళ్ళారా మేము చూసాము గనక నేను మాట్లాడుతున్నా ఈరోజు. పిల్లరా గమనించండి, ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ఉండాలి. మరొక్కసారి పురుషుల కోసం కూడా మాట్లాడుతున్నా. కొంతమంది భార్యలు చాలా ప్రేమగా ఉంటారు, చాలా ఇష్టంగా ఉంటారు, చాలా నమ్మకంగా ఉంటారు. వాళ్ళు చక్కగా వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. భర్తలు కూడా చాలామంది, పురుషులు కూడా రకరకాల పరిస్థితుల్లో ఉన్నారు. పురుషులు కూడా చాలామంది, వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భార్యల కోసం మీరు ప్రేమగా ఉండటం నేర్చుకోండి. భార్య కోసం ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఎప్పుడైతే మనం భర్తలుగా మనం ప్రార్థన చేసామో, అప్పుడే భార్యలు కూడా ప్రేమించడం మొదలు పెడతారు. తర్వాత ఉన్నది తర్వాత ప్రభువు చూసుకుంటాడు. మీరు చూపించవలసిన ప్రేమ మీరు చూపించండి. దేవుడు మీకు ఏదైతే ప్రేమ ఇచ్చాడో, ఏ ప్రేమతో మిమ్మల్ని నడమన్నాడు, ఏ పరిస్థితుల్లో మిమ్మల్ని నడమన్నాడు, విశ్వాసంగా బలపరచమన్నారు, అదే ప్రేమ మీరు చూపిస్తే గనక మీ కుటుంబంలో భార్యతో సంతోషంగా ఉంటారు, బిడ్డలతో సంతోషంగా ఉంటారు, మీ అత్తగారు మామగారు ఏంటి, నీ తల్లిదండ్రులు ఏంటి సంతోషంగా ఉంటారు. ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో ఐక్యతగా ఉండాలని నేను కొన్ని మాటలు చెప్తున్నా. మన క్రైస్తవులము, క్రీస్తు పిల్లలము, ఆయన ప్రేమతో కలిగి ఉన్న మనము అన్యులకి లోకు అవ్వకూడదు. దేవుడు అంటే ఏంటో తెలియని వాళ్ళకి లోకు అవ్వకూడదు. వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుని తెలుసుకున్న వాళ్ళే. కొంతమంది పాస్టర్లు చెప్తూ ఉంటారు, కొంతమంది విశ్వాసులు చెప్తూ ఉంటారు, ఆయన ప్రేమ ఎంతో ఉన్నతమైనది, ఆయన ప్రేమ చాలా విలువైనది, ఆయన మన కొరకు రక్తం కార్చారు, ఆయన ప్రాణసాగం చేశారు అని చెప్తూ ఉంటారు. మరి కొంతమంది అన్యులు మనల్ని చూసి ఏమనుకుంటారంటే, మన ప్రవర్తన చూసి ఏమనుకుంటారంటే, మరి యేసయ్య ఆయన సిలువలో కార్చిన రక్తాన్ని బట్టి వాళ్ళని కడిగివేశారు, ఆయన ప్రేమ వాళ్ళలో ఉంచినప్పుడు కూడా ఆ ప్రేమ వాళ్ళు చల్లారిపోయి కొంతమందిని ప్రేమిస్తున్నారు, కొంతమందిని ప్రేమించట్లేదు అని అన్యులకి మనం లోకవాతం ప్రియులారా. అందుకే యేసుప్రభు గారు మరి 2వ కీర్తనలో మరి యెహోవా తండ్రి ఒక మాట మాట్లాడాడు. మనము క్రైస్తువులు అయి ఉండి అన్యులు అయిపోతున్నామంట. దేవుణ్ణి ఎరగన విగ్రహార్థులకు సంబంధించిన వాళ్ళు మనం అయిపోతున్నామంట. ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. యేసయ్యని ఏదో రోజున ఒక రాడ్ ఇచ్చికిని కుండ బదలగొట్టినట్టు బదలగొట్టమని ఆజ్ఞ ఇస్తాడంట. బైబిల్లో రాయబడి ఉంది.
కీర్తన గ్రంథంలో 2వ గ్రంథంలో ఉంటుంది. కింద చదువుకుంటూ వస్తాయి. ప్రియులారా చూడండి, మరి తండ్రి సింహాసనం మీద ఉంటాడు, మరి కుమారుడిని పంపుతాడు. ప్రియులారా, తండ్రి చిత్తాన్ని కుమారుడు వచ్చి తండ్రి చిత్తాన్ని అన్ని చేసి ఆయన మళ్ళీ పరలోకానికి వెళ్ళారు, తండ్రి దగ్గరికి వెళ్ళారు. మరి తండ్రికి చాలా బాధ కలుగుతుంది మనం చేసిన పనులన్నీ. కుమారుడి చేత అన్ని పనులు చేయించాడు. ప్రియులారా, ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. కుమ్మరుడు ఉంటాడు, కొండ తయారు చేస్తాడు. ఆ కొండని నచ్చితేనే ఉంచుతాడు, లేకపోతే దాన్ని బదలు కొట్టేసి మళ్ళీ వేరే కొండని తయారు చేస్తాడు. మనల్ని కూడా దేవుడు అంతే, మనం నచ్చితే ఉంచుతాడు, లేదంటే ఆ కొండ వల్లే మనం బద్దలైపోతాం. ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలిన ప్రతి ఒక్కరు కూడా మనం కొండలా ఉండకుండా ఆయన ప్రేమతో కడిగి ఉన్నాం, ఆ రక్తంలో కడిగి ఉన్నాం కనుక, ఆయన స్వరూపంలో మనల్ని సృష్టించాడు కనుక, మన దేవుని పిల్లలం కనుక, ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ, స్త్రీలే కాదు పురుషులు కూడా, నేను మాట్లాడాను, పురుషులు కూడా ప్రేమించాలి, కుటుంబాలని చక్కగా నడిపించుకోవాలి జ్ఞానం కలిగి. మరి అత్తగారు మామగారిని కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఆ పక్క వైపులు ఈ పక్క వైపులు అందరినీ క్రీస్తు ప్రేమతోనే చూడాలి, క్రీస్తు ప్రేమతోనే మనం నడవాలి, ఆయన మార్గంలోనే మనం ఉండాలి. మనం చేయవలసిన పనులన్నీ చేయటం మానేయాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, కుటుంబం అంతా కూడా దేవుని మందిరంలోకి వెళ్ళాలి. ఏ ఒక్క ఆదివారం కూడా దేవుని మందిరం మానకూడదు, ఆయన సన్నిధిని మనం దొంగిలించకూడదు, ఆయనకి ఇవ్వాల్సిన దశమ భాగాలు కూడా మనం దొంగిలించకూడదు, ఆయనకి ఇవ్వాల్సిన భాగం ఆయనకి ఇవ్వాలి. అప్పుడే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, అప్పుడే మనం దీవించబడతాం, అప్పుడే దేవునికి ఇష్టలుగా ఉంటాం, అప్పుడే రాజ్యానికి సిద్ధపడతాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దయ, వందనాలు, స్తోత్రాలు. ఈ కొన్ని మాటలు ఈ బిడ్డలకు చెప్పడానికి ఈ గొప్ప అవకాశం నాకు ఇచ్చారు ప్రభు. అవును, నేను స్త్రీలు ఎంతో ఉన్నతమైన స్త్రీలు అని మీరు మాట్లాడారు. ఎంతో ఉన్నతమైన స్త్రీలు, ఎంతో ప్రేమ కలిగిన స్త్రీలు అయ్యా. మీరు ఇచ్చిన సేవకుల్ని చక్కగా చూసుకునే స్త్రీలని మీరు ఇచ్చినందుకు వందనాలు. కానీ ప్రభు, సాతానుడు కొన్ని బలహీనతల చేత, కొన్ని ఇబ్బందుల చేత నాయన వాళ్ళు నాయన నడిచే తీరును బట్టి నన్ను వాళ్ళకి ఏ శిక్ష రాకూడదు ప్రభా. తండ్రి, మీరు వాళ్ళని ముట్టండి, దర్శించండి, వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. ఇక్కడ దయతో వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు చేసిన మాటలు, వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు చూసే చూపు, వాళ్ళ ఆలోచనలు, తలంపులని నాయన వెలిగిన దేవుడు, నాయన దయతో వాళ్ళని క్షమించండి, వాళ్ళ కుటుంబాలు దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలను ప్రభా మీ రాజ్యానికి వారసులు అవ్వడానికి సహాయం చేయండి. మీ ప్రేమ వాళ్ళకి ఇచ్చారు ప్రభా, మీ ప్రేమ అందరికి ఇచ్చారు నాయన. ఈ యొక్క మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా నన్ను మీ ప్రేమతో నింపి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బలపరచమని నాయన మరొకసారి ఒక దైవజనుడిగా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఇటువంటి వాక్యాలు, విలువైన వాక్యాలు చెప్పడానికి సహాయం చేయండి ప్రభా. తండ్రి, స్తోత్రాలు ప్రభా. మేము కనపడకూడదు నాయన, మేము మరుగుపరచాలి, మీరే కనపడాలి నాయన, మీరే కనపడాలి ప్రభు. ఆ విధంగా సిద్ధం చేసి నడిపించి బలపరిచి కృప చూపించమని యేసు పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాం తండ్రి.